ఏంటో విచిత్రమైన మనిషి. మనిషిలో ఉన్నది ఏది బయటికి చెప్పడం. ఏం లేదు బావా, ఆ కిరణ్ వచ్చాడు, కొంచెం కాఫీ తాగి వెళ్ళమంటే ఏదైనా అనుకుని వెళ్ళిపోయాడు. అయినా విదేశాల్లో చదువుకుంటూ ఇక్కడ ఊరి కోసం మన ఇండియా కోసం చాలా అనుకున్నాను బాబా. అవును బాబా, ఆయన విదేశాల్లో చదువుకున్నప్పుడు ఇక్కడ ఊరి కోసం ఇక్కడ సాంప్రదాయాల కోసం చాలా గొప్పగా ఊహించుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నంత స్వార్థం మరెక్కడా లేదు. ఇక్కడ విషయాలు నీకు అనవసరం, ఎందుకంటే ఎదుటివాడి మీద బ్రతుకుతుంది సర్వాగా నవ్వుతారు. ఈ రోజు సమాజమేది, అందుకే ఇక్కడ విషయాలు నీకు అనవసరమేనా? అవును బాబా, అందుకే మా నాన్నగారు ఇక్కడ వాతావరణానికి దూరంగా ఉండి నన్ను చదివించారు. చూడమేనా, నేను ఇక్కడ విషయాలని నేను చూసుకుంటాను. నీ మధ్యలో ఆడిపోయిన చదువు నువ్వు పూర్తి చేసుకుంటూరా. లేదు బాబా, ఇక నాకు చదవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. నేను ఇక్కడ ఉండి నాన్నగారి వ్యాపారాలన్నీ నేను చూసుకుంటాను. చిన్నదానమేనా, నిజానికి వ్యాపారంగాన్ని నడిపిస్తూ మా నాన్నగారి గొప్పతనాన్ని ఓర్వలేగా ఆ విజయ్ గారు హత్య చేయించారు. పుల్లు కుటుంబాలతో కూడిన వ్యాపార రంగాన్ని నువ్వు నడిపించలేవు, ఎందుకంటే శత్రువును ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది మీనా. లేదు బాబా, నా తండ్రిని చెప్పి నన్ను ఒంటరిగానే చేసిన వాడిని వదిలిపెట్టను. వాడిని ఎలా అయినా ప్లాట్ఫామ్ స్థాయికి దిగజార్చాలి. అదే నా ఆశయం. పాప జగతులు పాద పూజలకు, పుణ్య పురుషులు సకల బాధలకు, ఇదే ఈ సమాజంలో జరుగుతున్న ఆచార్యం, ఈ దేశానికి పట్టిన గ్రహచారం. పాపానుకూల ప్రతాపం ఎంతకాలం బాబా? అంతిమ విజయం న్యాయంగా ఎప్పటికైనా దక్కుతుంది. మంచి మానవత్వం అనే పదాలు వినడానికి 100కి 10 మంది కూడా ఉండడమేనా? రాష్ట్రానికి సమాధి కట్టి మానవత్వాన్ని మంటలో నెట్టి రాజకీయానికి రాక్షసత్వం అంటగట్టి నలరూప రాక్షస సమాజం ఇది.